ఓం నమ శివాయ. గురు పౌర్ణమి రాబోతోంది. గురు పౌర్ణమి రోజున ఎటువంటి పూజా విధానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమినే మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటూ వస్తున్నాం. దీనినే వ్యాస పౌర్ణిమ అని కూడా అంటారు. ఆధ్యాత్మికంగా సంపూర్ణ తత్వాన్ని పొందిన గురువును వారి శిష్యులు ఆరాధించే రోజునే గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. గురు పౌర్ణమిగా పిలవడానికి కారణం ఏంటి అంటే, ఆ రోజు వ్యాస మహర్షి పుట్టినరోజు. వ్యాసుడి పుట్టినరోజునే గురు పౌర్ణమిగాను లేదా వ్యాస పౌర్ణమిగాను జరుపుకోవటం మన హిందువులందరిలో వస్తున్న ఆచారంగా చెప్పచ్చు. అసలు గురువు యొక్క అర్థం ఏంటి అంటే, శిష్యుని యొక్క అంధకారమనే అజ్ఞానాన్ని తొలగించి అతన్ని జ్ఞానమనే వెలుగు వైపు నడిపించేవాడు అని అర్థం. అందుకే గురువు అనే పదానికి అంతటి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. మన హిందూ సంప్రదాయంలో గురువుకు తల్లిదండ్రులతో సమానంగా ప్రాధాన్యతనిస్తూ కీర్తించటం అనాదిగా వస్తున్న ఆచారం. గురువు దైవంతో సమానమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మన హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు. నిజానికి మానవ జాతికి అంతటికి కూడా వేదవ్యాసుడు మంచి ఆధ్యాత్మిక సంపదను అందించాడు. వేదవ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వ్యాసుడు స్వయంగా మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలతో పాటు 4 వేదాలను సంస్కృత భాషల్లో రచించి వేదవ్యాసుడిగా పేరు పొందిన మహానుభావుడు. వేదాలను రచించి వేదవ్యాసుడిగా పేరు పొందిన వ్యాసుడికి మరణం లేదు అని, ఆయన ఇప్పటికీ కూడా జీవించున్నారని, సప్త చిరంజీవులలో వ్యాసుడు కూడా ఒకరు అని చెప్తారు. మానవాళికి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించిన వ్యాసుడిని మానవాళికి అంతటికీ కూడా గురువుగా భావిస్తూ ఉంటారు. గురువు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు తమను నడిపించినందుకు ప్రతిఫలంగా గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి రోజున చాలామంది గురు పూజోత్సవం జరిపి తమ గురువులకు కానుకలు, బహుమతులు కూడా సమర్పించి వారిని ఘనంగా సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. గురువుల పట్ల పురాణకాల నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ గౌరవాన్ని పాటిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఈరోజు అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి వ్యాస మహాముని పుట్టినరోజు. కాబట్టి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమికి అంత ప్రాధాన్యత నెలకొనడం జరిగింది. కలియుగ దైవంగా పూజలను అందుకుంటున్న షిరిడీ సాయిబాబా జీవించున్న కాలంలో ఈ గురు పౌర్ణమి గురించి భక్తులకి చెప్తే అప్పటి నుంచి భక్తులందరూ కూడా సాయిబాబానే గురువుగా భావించి ఆయనకి ఆ రోజుల్లో భక్తులందరూ పూజ చేసినట్టుగా హేమాడ్ పంతు రాసిన సాయి సచ్చరిత్ర అనే గ్రంథాన్ని బట్టి తెలుస్తోంది. గురు పౌర్ణమి రోజున ఎలా మీరు పూజ చేసుకోవాలి అంటే, మీ ఇంట్లో దేవుని గదిలో లేదా దేవుని మందిరంలో వేదవ్యాసుని ఫోటో కానీ, దత్తాత్రేయుడి ఫోటోను కానీ, షిరిడీ సాయిబాబా ఫోటోను కానీ, దక్షిణామూర్తి ఫోటోను కానీ పెట్టుకోవాలి. తర్వాత చుట్టుపక్కల వారందరినీ పిలిచి కొత్త అంగవస్త్రాన్ని భూమి మీద పరిచి దాని మీద కొంత బియ్యాన్ని పొయ్యాలి. ఈ బియ్యం పైన కొన్ని నిమ్మకాయలను ఉంచాలి. నుదుటన కుంకుమ విభూది ధరించి దీపారాధన చేసి అగరబత్తిని వెలిగించి ధూపం వేసిన తరువాత వ్యాసుడు రాసిన భగవద్గీతలోని కొన్ని స్తోత్రాలు కానీ, సాయిబాబా అష్టోత్తర శతనామాలు కానీ, సాయి సచ్చరిత్రలోని గురు పౌర్ణమికి సంబంధించిన కథను కానీ, లేదా దత్తాత్రేయునికి సంబంధించిన దత్త స్తోత్రాలు కానీ, దక్షిణామూర్తికి సంబంధించిన స్తోత్రాలు కానీ, లేదా మీ గురువు యొక్క నామాన్ని కానీ పఠించి హారతినివ్వాలి. తర్వాత మీ ఇష్టదైవాల్ని, గురువుల్ని స్మరించుకుని మీ కుటుంబాన్ని ఎల్లవేళలా క్షేమంగా ఉండేలా చూడమంటూ వారిని ప్రార్థించడం జరగాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ బియ్యం నుండి పిడికెడు బియ్యం తీసుకువెళ్ళి మీ ఇంట్లోని బియ్యంలో కలుపుకోవాలి. ఈ బియ్యం కొత్త వస్త్రం, లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళేమో కార్యసిద్ధికి సూచన. ఈ గురు పౌర్ణమి రోజున చాలామంది ఆ రోజంతా కూడా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసాన్ని ముగిస్తారు. చంద్రుడి చూసిన తర్వాత లేదా సాయంకాలం పూజలు ముగిసిన తర్వాత ఆహారం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ శక్తానుసారం గురు పౌర్ణమి రోజున ఈ పూజను తప్పనిసరిగా చేసుకుంటే కనుక మీ ఇష్టదైవాలు మరియు మీ గురువుల యొక్క ఆశీర్వాదాలు మీ వెన్నంటే ఉంటాయి. కాబట్టి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిని మీరు ఖచ్చితంగా జరుపుకోండి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః.
ఈ రోజున గురు పూజోత్సవం కూడా జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు జరుగుతాయి. అలాగే మీ పిల్లలకు కూడా చక్కగా చదువు అబ్బుతుంది. గురువుల పట్ల మనం ఇదే గౌరవాన్ని అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ కూడా ఈ రోజు అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి దీనికంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాలకు కొనసాగవచ్చు. లోకానంతటికీ కూడా జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుడి జన్మతిథి అయిన ఆషాఢ శుద్ధ పౌర్ణమిను గురు పౌర్ణమిగా జరుపుకుంటాం. మామూలు రోజుల్లో కంటే కూడా ఈ వ్యాస పౌర్ణమి నాడు గురువు నుండి వెలువడే ఆశీర్వచనాలు 1000 రెట్లు ఎక్కువగా పొందవచ్చట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గురు పూజోత్సవంలో పాల్గొని గురువు యొక్క కరుణా కటాక్షాన్ని పొందండి. గురు అనే పదంలో గు అనే అక్షరం అంధకారాన్ని, రు అనే అక్షరం వెలుగును సూచించడం జరుగుతుంది. అంటే శిష్యునిలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు కాబట్టి గురువుకే ప్రథమ స్థానాన్ని ఇచ్చారు. మాతాపిత గురువులలో జన్మించిన వారి పక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించింది కూడా ఇందుకే.